హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూజీసీ నెట్ పేపర్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్కి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం. ఇది సెకండ్ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. 21/2019 సెకండ్ షిఫ్ట్లో ఇచ్చిన ఈ క్వశ్చన్ చూడండి. ఏ టీచర్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్ టు సపోర్ట్ హిస్ హర్ ప్రజెంటేషన్ ఇన్ ది క్లాస్ రూమ్. దిస్ విల్ బి రిలేటెడ్ విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అన్నాడు. ఇది అటానమస్ డెవలప్మెంట్ లెవెలా, మెమరీ లెవెలా, అండర్స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్ అని. మనకి ఇక్కడ మామూలుగా ఉండేది మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్, ఈ మూడు ఉంటాయి. వాటిల్లో ఇక్కడ వచ్చేసి ఇది మనకి నెగిటివ్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేది అండర్స్టాండింగ్ లెవెల్ అన్నమాట. అందుకని దీనికి ఆన్సర్ వచ్చి సి అన్నమాట. 24th June 2019 ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్స్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంక్లూసివ్ టీచింగ్. దీంట్లో ఏ వచ్చేసి టీచింగ్ ఫెసిలిటేట్ ది లెర్నింగ్ ఆఫ్ ది గిఫ్టెడ్ స్టూడెంట్స్, బి వచ్చి టీచర్ ఫెసిలిటేట్స్ ది లెర్నింగ్ ఆఫ్ ది వీక్ స్టూడెంట్స్, సి వచ్చి టీచర్ టేక్స్ సపోర్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ టు మేక్ దెమ్ learn, D which a teacher makes the students of the different backgrounds to learn together in the same class. దీంట్లో మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. టీచర్ మేక్స్ ది స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ టు లెర్న్ ది టుగెదర్ ఇన్ ది సేమ్ క్లాస్ రూమ్. ఇది వచ్చేసి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. జూలై 2018లో ఇచ్చిన ఈ క్వశ్చన్ చూడండి. ఈ ఆర్గ్యుమెంట్ అంటే రీజన్, అసర్షన్ అండ్ రీజన్ ఉంది. ఇది దీంట్లో అసర్షన్ వచ్చేసి ఆల్ టీచింగ్ షుడ్ ఎయిమ్ ఎట్ ఎన్ష్యూరింగ్ ది లెర్నింగ్. రీజన్ వచ్చేసి ఆల్ లెర్నింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ ది టీచింగ్. దీంట్లో రీజన్ అసర్షన్ రెండిట్లో ఫస్ట్ది వచ్చేసి ఏ వచ్చేసి బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అన్నాడు. ఆర్ ఈజ్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడు. బి వచ్చేసి బోత్ ఏ అండ్ ఆర్ వచ్చేసి ట్రూ అన్నాడు, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్షన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడు. సి వచ్చేసి ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ ఫాల్స్. డి వచ్చేసి ఏ ఫాల్స్, ఆర్ ట్రూ అన్నమాట. దీంట్లో మనకి సి రైట్ ఆన్సర్ అన్నమాట. ఏ రైట్, రీజన్ వచ్చేసి ఫాల్స్. ఆల్ ద లెర్నింగ్ రిజల్ట్ ఫ్రమ్ ది టీచింగ్ కాదు, లెర్నింగ్ మొత్తం త్రూ టీచింగ్ కాదు, రిజల్ట్ ఫ్రమ్ టీచింగ్ కాదు. ఆల్ టీచర్స్ షుడ్ ఎయిమ్ టు ఎన్ష్యూరింగ్ లెర్నింగ్ అనేది కరెక్టే, కానీ ఆల్ లెర్నింగ్ రిజల్ట్ ఫ్రమ్ ది టీచింగ్ కాదు. అందుకని సి వచ్చేసి రైట్ ఆన్సర్ దీనికి. అలాగే December 2018 ఈ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు బ్లూమ్స్ ట్రెడిషనల్ టాక్సానమీ, ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ది కాగ్నిటివ్ డొమైన్ ఈజ్. దీంట్లో ఫస్ట్ది ఎవాల్యుయేషన్ అన్నాడు, రెండోది కాంప్రహెన్షన్ అన్నాడు, సి వచ్చి అనాలిసిస్ అన్నాడు, డి వచ్చి అప్లికేషన్ అన్నాడు. బ్లూమ్స్ టాక్సానమీలో మనకి నాలెడ్జి, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ అండ్ ఎవాల్యుయేషన్ అది మాట. దాన్ని ఆ పిరమిడ్ యొక్క డయాగ్రామ్ కింద నాలెడ్జ్ ఉంటుంది, హైయెస్ట్ ఎవాల్యుయేషన్ ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ హైయెస్ట్ మనకు వచ్చేసి ఎవాల్యుయేషన్. అందుకని ఆన్సర్ వచ్చేసి ఏ. 24th June 2019 ఫస్ట్ షిఫ్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఇది. హూ డెవలప్డ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ థియరీని ఎవరు డెవలప్ చేశారు అనేది. బెనెట్ అన్నాడు, థర్స్టోన్ అన్నాడు, చార్లెస్ స్పేస్మ్యాన్ అన్నాడు, హవార్డ్ గర్నర్ అన్నాడు. గర్నర్ మనకి ఎవరు దీంట్లో అంటే మనకి గర్నర్ అని, హవార్డ్ గర్నర్. దీనికి అతను బుక్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది రాశాడు. ఆ బుక్లో ఇది దీని గురించి వివరించాడు. థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రతి వేళకి డిఫరెంట్ ఇంటెలిజెన్సీస్ ఉంటాయి అనేది ఈ యొక్క థియరీ. దీంట్లో జనరల్గా 8 లెవెల్స్ చెప్పాడు.
కానీ అడిషనల్గా ఒకటి చెప్పాడు అనమాట. 9th వచ్చి ఎగ్జిస్టెన్షనలిస్ట్ ఇంటెలిజెన్స్ అనేది. దాంట్లో 8 వచ్చేసి యూజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, లింగ్విస్టిక్ వెర్బల్ ఇంటెలిజెన్స్, లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, బాడీలీ కెనస్థెటిక్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ఇవి 8 మాట ఆయన థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో 8. ప్రతిదానికి మళ్ళీ ఒక్కోటి డిఫరెంట్. అది ఆ థియరీ ఫుల్ డీటెయిల్స్ అంటే అది సపరేట్. ఈ క్వశ్చన్లో ఈ 8 ఏంది అనేది ఇది. అది ఎవరంటే ఎడ్వర్డ్ గర్నర్. ఇది డి వచ్చేసి దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4th December 2019 ఫస్ట్ షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ ఇంటెండెడ్ ఇన్ టీచింగ్ ఆర్గనైజ్డ్ ఎట్ అండర్స్టాండింగ్ లెవెల్ అన్నాడు. అండర్స్టాండింగ్ లెవెల్ ఈ 3 లెవెల్స్ చాలా ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటున్నాయి అన్నమాట దాని మీద. లాంగర్ రీకాల్, రిటెన్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, సీకింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ అమాంగ్ ది ఫ్యాక్ట్స్. సి వచ్చి క్రియేటివ్, కన్స్ట్రక్టివ్ అండ్ క్రిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐడియాస్. డి వచ్చేసి మిస్టరీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. దీంట్లో మనకి బి వచ్చి అండర్స్టాండింగ్ లెవెల్లో దీంట్లో ఆన్సరు సీకింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ అమాంగ్ ది ఫ్యాక్ట్స్ వచ్చేసి టీచింగ్ ఆర్గనైజ్ అండర్స్టాండింగ్ లెవెల్ అవుట్కమ్స్. బి వచ్చేసి రైట్ ఆన్సర్. 5th చూడండి, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. ఫస్ట్ వచ్చి బేసిస్, రెండోది డిస్క్రిప్షన్ అన్నమాట. ఇక్కడ కాగ్నేటివ్, ఎమోషనల్, సోషల్ అండ్ వెర్బల్ అని ఇచ్చాడు. రెండోది ఇక్కడ ఎబిలిటీ టు రిలేట్ టు అదర్స్, ఎబిలిటీ టు ఆర్టికులేట్ టు ది ఐడియా, ఎబిలిటీ టు ది రీడ్ అదర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వెర్బల్ లాస్ట్ వచ్చేసి ఎబిలిటీ టు సాల్వ్ ది అబ్స్ట్రాక్ట్ ప్రాబ్లం. ఇవి 4 ఇచ్చాడు అన్నమాట. మనకి ఇక్కడ బి వచ్చి ఇక్కడ రైట్ ఆన్సర్. అంటే ఏకి 4 అంటే కాగ్నేటివ్ అనేది వచ్చేసి ఎబిలిటీ టు సాల్వ్ ది అబ్స్ట్రాక్ట్ ప్రాబ్లమ్స్. బికి 3 అంటే ఎమోషనల్ అనే దానికి ఎబిలిటీ టు రీడ్ అదర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సి వచ్చేసి 1, సి సోషల్, ఎబిలిటీ రిలేట్ టు అదర్స్, అదే కదా సోషల్ అని. డి వచ్చి 2 అంటే వెర్బల్ వచ్చేసి ఎబిలిటీ టు ఆర్టికులేట్ ఐడియా. ఇది ఆన్సర్ అన్నమాట దీనికి. బి వచ్చేసి రైట్ ఆన్సర్. కాగ్నేటివ్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ వచ్చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, సోషల్ అనేది రిలేట్ టు అదర్స్, వెర్బల్ అనేది ఆర్టికులేట్ ది ఐడియా. ఇవి ఇంతకుముందు కూడా కొన్ని దిక్కలు ఇది ఇచ్చాడు. ఇది కొంచెం చూసుకోండి. అలాగే మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది అడోలసెంట్ లెర్నర్స్ విచ్ డిటర్మైన్స్ హిస్ ఆర్ సోషల్ మోరల్ డెవలప్మెంట్ ఇన్ ది అన్నాడు. దీంట్లో టెండెన్సీ టు బి ఆల్వేస్ ఫ్రమ్ ది పేరెంట్స్, కన్సర్న్ ఫర్ ది హీరో వర్షిప్ ఫర్ ది ఎమ్యులేటింగ్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్, మిక్సింగ్ అప్ విత్ ది పీస్ ఇన్ ది నైబర్స్, ఐడెంటిటీ క్రైసిస్. మోస్ట్ క్యారెక్టర్ ఫీచర్ ఆఫ్ ది అడోలసెంట్ లెర్నర్స్ విచ్ డిటర్మైన్స్ హర్ సోషల్ మోరల్ డెవలప్మెంట్ ఇది వచ్చేసి జనరల్గా కన్సర్న్ ఫర్ హీరో వర్షిప్ ఆఫ్ ది ఎమ్యులేటింగ్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్. బి వచ్చేసి రైట్ ఆన్సర్ దీనికి. 2nd December 2019 సెకండ్ షిఫ్ట్లో వచ్చింది. ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇండికేటర్స్ బిలో ఐడెంటిఫై ద విచ్ ఆర్ ది సెట్ టు బి హై లెవెల్ అవుట్కమ్స్. అవుట్కమ్స్ అని ఇచ్చాడు ఇక్కడ. దీంట్లో లెర్నింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అండ్ రూల్స్ అని ఇచ్చాడు. బి వచ్చి షోయింగ్ ది ఎబిలిటీ టు అనాలిసిస్ అండ్ సింథసిస్ ఇచ్చాడు. సి వచ్చేసి అవేర్నెస్, రిపోర్టింగ్, వాల్యూయింగ్ అని ఇచ్చాడు. డి వచ్చి ఇమాజినేషన్, మ్యానిపులేషన్ అండ్ ప్రిసిషన్ అన్నాడు. ఈ వచ్చి ఆర్టికులేషన్ అండ్ న్యూట్రలైజేషన్ అన్నాడు. ఎఫ్ వచ్చి ఆర్గనైజేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ అన్నాడు. దీంట్లో మనకి ఏ వచ్చేసి రైట్ ఆన్సర్. అంటే ఏ వచ్చేసి బిఈఎఫ్ ఉంది. అంతే. బి వచ్చేసి చూడండి షోయింగ్ ది ఎబిలిటీ టు అనాలిసిస్ అండ్ సింథసిస్. ఈ వచ్చేసి ఆర్టికులేషన్ అండ్ న్యాచురలైజేషన్. అలాగే
ఎఫ్ వచ్చేసి ఆర్గనైజేషన్ అండ్ క్యారెక్టరైజేషన్. కానీ ఏ వచ్చేసి ఇక్కడ రైట్ ఆన్సర్. జనవరి 2017లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ హ్యాస్ టు బి జడ్జ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్, కోర్స్ కవరేజ్, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్, లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ ది స్టూడెంట్స్, యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఇన్ ది క్లాస్ రూమ్. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ హ్యాస్ టు బి జడ్జ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వచ్చేసి లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ ది స్టూడెంట్స్. వాళ్ళ అవుట్కమ్లో వాళ్ళకి ఏమైతే గెయిన్ చేస్తారో అదే వచ్చేసి దాని ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ తెలుపు చేస్తుందన్నమాట. దానికి సి వచ్చేసి రైట్ ఆన్సర్. అలాగే 26 జూన్ 2019 సెకండ్ షిఫ్ట్లో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ గుడ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ షుడ్ బి అడాప్ట్? కాంక్రీట్నెస్ అన్నాడు, కర్టసీ అన్నాడు, ఫిల్బర్గ్ స్టరింగ్ అన్నాడు, ఫిక్షనలైజేషన్ అన్నాడు, కొహరెన్స్ అన్నాడు. ఇక్కడ మనకి కాంక్రీట్నెస్ ఉంది, కర్టసీ ఉంది, కొహరెన్స్ ఉంది. అంటే 1, 2, 5 1, 2, 5 అంటే సి ఆన్సర్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడ కాంక్రీట్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎసెన్షియల్ పాజిటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అన్నమాట. కర్టసీ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచింగ్ యాజ్ వెల్ అది learners keep the strife at bay. Coherence in communication necessary for proper convey of the intended message. ఈ మాట 25th June 2019 second shift. A teacher while offering feedback in the classroom transactions utter no, you are incorrect. This will be called which type of feedback అన్నాడు? పాజిటివా, నెగిటివా, కన్ఫర్మేటరీ అండ్ కరెక్టివా? దానికి నెగిటివ్ ఏ రెస్పాన్స్, ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్. అది జనరల్గా మనకు అందరికి తెలుస్తుంది. నో యు ఆర్ ఇన్కరెక్ట్ అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది. పాజిటివ్ కన్ఫర్మేటివ్ ఫీడ్బ్యాక్ కన్సిస్ట్ అప్రూవల్, అఫర్మేషన్ అన్నమాట. కరెక్టివ్ ఫీడ్బ్యాక్ ఇంక్లూడ్స్ ది గైడెన్స్ టువర్డ్స్ ద కరెక్ట్ రెస్పాన్స్. ఈ మూడు ఉంటాయి. నెగిటివ్ రెస్పాన్స్ ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్. పాజిటివ్ కన్ఫర్మేటివ్ వచ్చి ఫీడ్బ్యాక్ కంటెంట్స్ అప్రూవల్ ఆఫ్ అఫర్మేషన్. కరెక్టివ్ ఫీడ్బ్యాక్ ఇది గైడెన్స్ టువర్డ్స్ ద కరెక్ట్ రెస్పాన్స్ అనమాట. దీంట్లో బి వచ్చేసి రైట్ ఆన్సర్. 2nd December 2019 సెకండ్ షిఫ్ట్ చూడండి. Which of the teacher's voice is a classroom is described as linguistic, paralinguistic, non-linguistic, microlinguistic అన్నాడు. పిచ్ ఆఫ్ ది వాయిస్ అనేది వచ్చేసి లింగ్విస్టిక్ కాదు. లింగ్విస్టిక్ వచ్చేసి పారాలింగ్విస్టిక్. ఇది పారాలింగ్విస్టిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పోకన్ దట్ హాస్ డు నాట్ ఇన్వాల్వ్ ది లింగ్విస్టిక్. గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ విత్ గ్రామర్, సింటాక్స్, ఫొనెటిక్స్ అవన్నీ వచ్చేది లింగ్విస్టిక్స్. పిచ్ ఆఫ్ ద వాల్యూమ్ ఇది వచ్చేసి పారాలింగ్విస్టిక్ అనమాట. అది వాయిస్ మోడ్యులేషన్ దానికి సంబంధించి. అందుకని పారాలింగ్విస్టిక్ అనేది దీనికి రైట్ ఆన్సర్. బి రైట్ ఆన్సర్. December 2018 హ్యూరిస్టిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ వాజ్ డెవలప్డ్ బై అన్నాడు. సిల్వివాన్, ఫెర్బెల్, ఆమ్స్ట్రాంగ్, డేవి. దీంట్లో హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్ అనేది రైట్ ఆన్సర్. ది హ్యూరిస్టిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఆయన రాశాడు బుక్ 1902లో. It proposed a problem-solving approach to the logical and imaginative thinking based on the trial and error theory. దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మనకి హ్యూరిస్టిక్ అప్రోచ్ అంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది మనకి. దానికి వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సి ఆమ్స్ట్రాంగ్. 20 జూన్ 2019 ఫస్ట్ షిఫ్ట్ చూడండి. స్వయం రెఫరెన్స్.
రెఫర్స్ టు. ఇక్కడ 4 ఆన్సర్ వచ్చేసారు. స్వయం వచ్చేసి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. బి వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఇది మూక్స్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసిందన్నమాట. ఇది వచ్చేసి అండర్ ది నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ది ఐసిటి మీద, దాని మీద పనిచేస్తుంది అనమాట, డెవలప్డ్ అండర్ దాని కింద. అందుకని దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ సంకల్ప్. సంకల్ప్ అంటే ఏంటి అన్నాడు. దీంట్లో సంకల్ప్ అంటే స్కిల్స్ అక్విజిషన్, నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీవుడ్ ప్రమోషన్. అది సంకల్ప్ అంటే. సంకల్ప్ ఇట్ వాజ్ లాంచ్డ్ 15th July, మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ త్రూ ది కోర్ సబ్జెక్ట్ మిషన్. ఇది సంకల్ప్. దానికి వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి సి. 25th June 2019 ఫస్ట్ షిప్ చూడు. మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇన్ ది ఫాస్ట్ కన్సిస్టెడ్ ఆఫ్ అన్నాడు. మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇన్ ఫాస్ట్ కన్సిస్టెడ్ ఆఫ్ అన్నాడు. దీంట్లో బి రైట్ ఆన్సర్. మెమరైజేషన్, క్రిటికల్ అనాలిసిస్, స్టోరీ టెల్లింగ్ అన్నమాట. ఇండియా ఫాస్ట్ కన్సిడరేషన్ అంటే ఏన్షియంట్ టైంలో, ఇంతకుముందు ప్రీవియస్లో ఉన్న లెర్నింగ్ మెథడ్స్ అన్నమాట. దానికి బి ఆన్సర్. మెమరైజేషన్, క్రిటికల్ అనాలిసిస్, స్టోరీ టెల్లింగ్. నెక్స్ట్ 21st June 2019 సెకండ్ షిప్లోకి వచ్చింది చూడండి. ఫ్రమ్ ది లిస్ట్ గివెన్ బిలో ఐడెంటిఫై ద రూట్ టీచింగ్ మెథడ్స్ విచ్ హ్యావ్ ఏ గ్రేట్ స్కోప్ ఫర్ డయలాజిక్ డిస్కోర్స్. డయలాజిక్ డిస్కోర్స్. దీనికి లెక్చర్ విత్ ఆడియో వీడియో ఎయిడ్స్ వచ్చి 1, 2 వచ్చేసి టీమ్ టీచింగ్, 3 వచ్చి ట్యూటోరియల్స్, 4 వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, 5 వచ్చి చాక్ అండ్ టాక్ మెథడ్, 6 వచ్చి గ్రూప్ డిస్కషన్ అనమాట. దీంట్లో మనకి బి రైట్ ఆన్సర్ అన్నమాట. బి రైట్ ఆన్సర్. ట్యూటోరియల్స్, 4 వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్, 6 వచ్చి గ్రూప్ డిస్కషన్స్. ఈ 3 వచ్చేసి దాని కిందకి వస్తుంది అన్నమాట. ఈ 3 వచ్చి గ్రేట్ స్కోప్ ఫర్ డయలాజిక్ డిస్కోర్స్. బి రైట్ ఆన్సర్ దీనికి. 21st June 2019 సెకండ్ షిఫ్ట్ చూడండి. ది ఇంట్రడక్షన్ ఆఫ్ మూక్స్ ఇన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఈజ్ జస్టిఫైడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అన్నాడు. లో కాస్ట్ కన్సిడరేషన్ అన్నాడు, యాక్సెసిబిలిటీ కన్సిడరేషన్ అన్నాడు, స్పీడ్ కన్సిడరేషన్ అన్నాడు, నావల్సీ కన్సిడరేషన్ అన్నాడు. దీంట్లో వచ్చేసి యాక్సెసిబిలిటీ కన్సిడరేషన్ అంటే డిస్టెన్స్ లెర్నింగ్ వచ్చేసి యాక్సెసిబిలిటీ అన్నమాట. లో కాస్ట్ అనేది కాదు, స్పీడ్ అని కూడా కాదు. మెయిన్ ఏంటంటే యాక్సెసిబిలిటీ కన్సిడరేషన్ అన్నమాట. నోవాలిటీ ఉండొచ్చు కూడా. 21st June 2019 సెకండ్ షిఫ్ట్లో ఇక్కడ 20 క్వశ్చన్ అది. జ్ఞాన దర్శన్ లాంచ్డ్ బై ఇగ్నో రెఫర్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. శాటిలైట్ బేస్డ్ ఎడ్యుకేషన్ టీవీ ఛానల్, ఎడ్యుకేషన్ ఎఫ్ఎం రేడియో నెట్వర్క్, గ్లోబల్ ఇనిషియేటివ్ అకాడమిక్ నెట్వర్క్, ఆన్లైన్ కోర్స్ అన్నాడు. జ్ఞాన దర్శన్ అనేది అది శాటిలైట్ టెలివిజన్. ఇగ్నో వాళ్ళది శాటిలైట్ టెలివిజన్, టెలికాస్టింగ్ ఫ్రమ్ ది దూరదర్శన్ కేంద్ర. ఇగ్నో అది. ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ ఛానల్ విచ్ క్యారీస్ ప్రోగ్రామ్స్ అంటే ఇగ్నో కోర్సెస్ గురించి క్లాసెస్ చెప్తుంటుంది. అంటే జర్నల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు అన్నమాట వాళ్ళు. అలాగే జ్ఞానవాణి ఉంది. ఇగ్నో వాళ్ళదే జ్ఞానవాణి. జ్ఞానవాణి అంటే ఎడ్యుకేషన్ ఎఫ్ఎం రేడియో నెట్వర్క్ అది. జ్ఞాన దర్శన్ వచ్చేసి టీవీ ఛానల్. జ్ఞానవాణి వచ్చి ఎఫ్ఎం రేడియో.
3rd December 2019 first shift. In the spectrum of teaching method, which of the following will be called dialogic? ఇది ఇంకో దాంట్లో కూడా మనం ముందే చూసామట. దీంట్లో ఈ కింద వాటిలో ఏంటంటే డెమాన్స్ట్రేషన్ మెథడ్ అన్నాడు, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అన్నాడు, చాక్ అండ్ టాక్ మెథడ్ అన్నాడు, టీమ్ టీచింగ్ బేస్డ్ మెథడ్ అన్నాడు, ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్ అన్నాడు, ట్యూటోరియల్స్ అన్నాడు. ఇందాక కొన్ని కలిసి ఉన్నాయి, కొన్ని వేరే ఇచ్చినాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి డి మాట. రైట్ ఆన్సర్ వచ్చేసి డి. ఈ డిలో మనకి ఏంటంటే ఫస్ట్ది బి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇందాక వచ్చింది, రెండోది ఈ ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్, అంతే కదా. డైలాజిక్ అంటే ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్, తర్వాత ట్యూటోరియల్స్ ఇందాక ఉన్నదే ట్యూటోరియల్స్, ఈ మూడు మాట. అంటే ఇక్కడ మళ్ళీ కొంచెం మార్చి ఇచ్చాడు మాట క్వశ్చన్ దీన్ని. ఇది ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి డి మాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్ ఉంటుంది, ట్యూటోరియల్స్ ఉంటుంది. డి రైట్ ఆన్సర్. 2nd December 2019 ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిందండి. ది ఫాలోయింగ్ లిస్ట్ విచ్ బిలాంగ్స్ టు కేటగిరీ ఆఫ్ లెర్నింగ్ సెంటర్డ్ అప్రోచెస్. దాంట్లో స్వయం అన్నాడు, కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ అన్నాడు, మూక్స్ అన్నాడు, క్విజెస్ అన్నాడు, బిజ్ సెషన్ అన్నాడు. ఇక్కడ కేటగిరీ ఆఫ్ లెర్నర్ సెంటర్డ్ అప్రోచెస్. దీంట్లో ఆన్సర్ వచ్చేసి స్వయం ఫస్ట్ వన్. కానీ మూక్స్ కూడా మూక్స్లో స్వయం కూడా మూక్సే, అందుకని మూక్స్ కూడా ఆన్సర్ చెప్పవచ్చు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా స్వయం ఇచ్చినాడు కాబట్టి మనం స్వయం రైట్ ఆన్సర్ కింద తీసుకో. 6th December 2019 సెకండ్ షిఫ్ట్. ఐడెంటిఫై ది సీక్వెన్స్ విచ్ కరెక్ట్లీ ఇండికేట్ ది ఆర్డర్ ఫర్ ఎన్ష్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అన్నాడు. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ దీంట్లో మనకి ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎంగేజ్, ఎక్స్టెండ్, ఎవాల్యుయేట్ అన్నాడు. దీన్నే అటు ఇటు మార్చి అన్ని ఇచ్చాడనమాట. దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చి డి అట. ఎంగేజ్, తర్వాత ఎక్స్ప్లోర్, తర్వాత ఎక్స్ప్లెయిన్, తర్వాత ఎవాల్యుయేషన్, తర్వాత ఎక్స్టెండ్. డి దీనికి రైట్ ఆన్సర్. ఏంటంటే constructivist approach refers to the learning activity constructing, discovering their own knowledge, reality being determined the experience of the learner. Learner చూడండి ఇక్కడ engages the self into the learning activity, explores the truth, is able to explain by the understanding, then evaluate the learning that has happened, finally extend the knowledge gained to the further learning goals మాట. ఈ 5 వస్తాయన్నమాట. ఫస్ట్ ఎంగేజ్ వస్తుంది, తర్వాత ఎక్స్ప్లోర్స్ వస్తుంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ వస్తుంది, తర్వాత ఎవాల్యుయేట్ వస్తుంది, ఫైనల్ ఎక్స్టెండ్ వస్తుంది అనమాట. సో ది సీక్వెన్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిస్ట్ ఇది అప్రోచ్ ఇది ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎవాల్యుయేట్ అండ్ ఎక్స్టెండ్ అనమాట. దీనికి ఫాదర్ ఆఫ్ కన్స్ట్రక్టివిజం వచ్చేసి పైగెట్, ఫౌండర్ ఫాదర్ చెప్పచ్చు. అందుకని దీనికి మనం ఈ 4th వన్ రైట్ ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ 21st June 2019 ఫస్ట్ షిఫ్ట్ చూడండి. విచ్ టీచింగ్ ఎయిడ్స్ ఎన్హాన్స్ ది స్కిల్స్ లైక్ రీడింగ్, లిజనింగ్ అండ్ ప్రొనౌన్సింగ్. స్కిల్స్ రీడింగ్, లిజనింగ్ అండ్ ప్రొనౌన్సింగ్. ఆడియో లింగ్వల్ టీచింగ్ ఎయిడ్స్, సైంటిఫిక్ టీచింగ్ ఎయిడ్స్, జనరల్ నాలెడ్జ్ టీచింగ్ ఎయిడ్స్, థియరాటికల్ బేస్డ్ టీచింగ్ ఎయిడ్స్. దీంట్లో ఏ వచ్చేది రైట్ ఆన్సర్. ఆడియో లింగ్వల్ టీచింగ్ ఎయిడ్స్ అంతే కదా, లిజనింగ్, రీడింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ చెప్పే దానికి సంబంధించి. అందుకని ఏ రైట్ ఆన్సర్ అనమాట. 21st June 2019 ఫస్ట్ షిఫ్ట్. అమాంగ్ ది ఫాలోయింగ్ విచ్ ఆఫ్ వన్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ సాఫ్ట్వేర్. ఆడియో ఫోకాస్ట్, ప్రింటెడ్ మెటీరియల్ బుక్, ఆడియో రేడియో టాక్, ఎడ్యుసాట్. దీంట్లో సి వచ్చి రైట్ ఆన్సర్ అనమాట. ఇన్స్ట్రక్షనల్ సాఫ్ట్వేర్ ఇది. ఆ రేడియో టాక్ అనేది సాఫ్ట్వేర్, అది ప్రోగ్రాము. పిక్చర్స్, ఆడియో, యానిమేషన్,
various stimulus used to enhance the development of skills such as reading, writing, problem solving. ఇది రేడియో టాక్ అనేది ఒక సాఫ్ట్వేర్. డిసెంబర్ 2019 ఫస్ట్ షిఫ్ట్ చూడండి. ఐడెంటిఫై ది డిస్ట్రక్టివ్ ఫీచర్ ఆఫ్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ లిస్ట్. డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ట్రూత్ both as mean and end, making everything on thrust, evolving own way of learning, following Nyaya philosophy with direct inductive process. Traditional method of Indian education from the following list. ఇక్కడ ఏ వచ్చి డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ట్రూత్ బోత్ మీన్స్ అండ్ ఎండ్స్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇవి మనకి కొన్ని క్వశ్చన్స్ మాట, అంటే ఈ మోడల్స్లో మీకు అర్థమేంటది, ప్రీవియస్ వీడియోలో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని డిస్కషన్ చూసాం, దీంట్లో కొన్ని క్వశ్చన్స్ చూసాం అన్నమాట. ఇవి ఈ మోడల్స్లో మనకి క్వశ్చన్స్ ఇస్తుంటారు అన్నమాట. ఈ మోడల్స్లో చూసుకొని కరెక్ట్ ఆన్సర్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.